మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఉదయకాలమున మరి ప్రసారం చేయబడుతున్నటువంటి ఈ వాక్య భాగాలను మీరందరూ కూడా ఫాలో అవుతున్నారని, వీక్షిస్తున్నారని నమ్ముతున్నాను. అంతేకాదు అనేక మందికి కూడా షేర్ చేస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. ప్రభు యొక్క మొట్టమొదటి రాకడ గురించి తెలియజేసుకుంటూ దానిలో ఉన్న ప్రవచనాలు, ప్రభు వారు ఎందుకు వచ్చారు, ఆ కారణం ఏంటి, అనేక విషయాలను తెలియజేస్తూ ఉంటున్నాం. లోకాసువార్త 11:13 తెలియజేస్తూ లేఖనాలను పరిశీలిద్దాం. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించినను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ద్వారానే ఏ కార్యమైనా జరుగుతుంది. ప్రభువారు ఈ లోకానికి రావడానికి పరిశుద్ధాత్మ శక్తి మరీను కమ్ముకున్నప్పుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఈ లోకానికి రావటానికి, ఈ లోకంలో జనించడానికి, ఉద్భవించడానికి కారణమైంది. కాబట్టి మరి పరిశుద్ధాత్ముని సహాయము ఎంతైనా ఉంది. పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఆదికాండం మొట్టమొదటి అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి దేవుని ఆత్మ యొక్క ప్రాధాన్యత చాలా ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనము లోకాసువార్త 4వ అధ్యాయం గమనించినట్లయితే 18-21 మనం చూసుకుందాం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్టయితే యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయనకు మరి యెషయా గ్రంథము ఇవ్వబడ్డది. ఆయన తెరిచిన వెంటనే ఆయనకి యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో ఆ యొక్క విషయాల్ని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అదే విషయాన్ని చదువుతాడు. అక్కడ 20-21 చదువుకో. ఆయన గ్రంథము చుట్టి పరిశానికి ఇచ్చి కూర్చున్నాడు. సమాజ మందిరంలో ఉన్నవారందరూ ఆయన తెరిచుడుగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖం నెరవేరిందని వారితో చెప్పసాగాను. అనగా దేవుని పరిశుద్ధాత్మ వారి మీద ఉన్నప్పుడే ఆ కార్యం జరగటం చూస్తాం మనం. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, యెషయా గ్రంథం 61:1 గమనించుదాం. చూడండి, ప్రభువగు యెహోవాత్మ నా మీదికి వచ్చి ఉన్నది అని అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది? కార్యం దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించనని మరి యేసుప్రభువారు పుట్టక ముందే 700 సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరం మన దేవుని ప్రతిదండన దినం ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభువారు అక్కడ ఎప్పటి వరకు చదివాడు? హితవత్సరము అని చదివేశాడు అంతే. యెహోవా హితవత్సరం అంటే దేవుని యొక్క ఆ రాకడ గురించి, అంటే దేవుని ఎందుకు వచ్చాడు యేసుప్రభువారు, ఆయన రక్షణ గురించి, ఆయన రాజ్యం గురించి తెలియజేయడానికి ఆ హితవత్సరము అని ఆ లోకస్వార్తలో చదివాడు అంతే. హితవత్సరం ప్రకటించుటకు అన్నాడు అంతే. ఇంకా ప్రతిదండన గురించి మాట్లాడలేదు. అంటే ప్రతిదండన ఎప్పుడు? ఆయన రెండవసారి వచ్చినప్పుడు. ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఈ లోకానికి హితవత్సరం ప్రకటించాడు. రెండోసారి వచ్చినప్పుడు ప్రతిదండన. రెండోసారి ఏ విధంగా వస్తాడు? యథాగోత్రపు సింహంలాగా వస్తాడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచరో, మరి ఎవరైతే వారిని అందరూ కూడా తీర్పులోకి తీసుకెళ్ళి వారిని నరకంలోకి వేయటానికి అవకాశం ఉంటుంది. ఆ అపవాది సంబంధులతో పాటు, దేవదూతలతో పాటు దేవునికి వ్యతిరేకించిన ప్రతి వారికి కూడా అది కార్యం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రతిదండన గురించి చెప్పలేదు ఆ సమయంలో. కాబట్టి ఆ ప్రతిదండన విషయం కూడా మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఎందుకంటే ఈ నేటి దినాల్లో దేవుని విశ్వాసం ఉంచకపోతే దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేం, నరకానికి వెళ్తామని మనం గమనించాలి. కాబట్టి పరిశుద్ధాత్మని సహాయం ఎంతైనా అవసరం ఉంది. పరిశుద్ధాత్మని సహాయం మనం రక్షణ పొందటానికి కానీ, మారుమనసు పొందటానికి కానీ, పాప ఒప్పుకోలు కలిగి ఉండటానికి కానీ, మరి జ్ఞానం కలిగి ఉండటానికి కానీ, వివేకం కలిగి ఉండటానికి కానీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మని సహాయం ఎంతైనా అవసరం. కాబట్టి అందుకని యేసుప్రభువారు అంటారు, పరిశుద్ధాత్మని మనం అడగాలి, అడిగితే నిశ్చయముగా మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఏదే కార్యం జరుగుతుంది. అలనాడు పరిశుద్ధాత్మ యేసుప్రభువారు నింపుదల కలిగింది కాబట్టి ఆయన గొప్ప కార్యాలు చేశాడు.
అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. కాబట్టి ప్రియులారా, మనకు కూడా అలాంటి అనుభవంలోకి వెళ్ళాలి. మనం కూడా పరిశుద్ధాత్మ అనుభవంలోనికి దేవుని నింపుదల కలిగి మనం ఉండాలి. అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పుడు ప్రేమించారు. మా పట్ల మీరు చేసిన మేలును బట్టి కొందనాలు. ప్రియ బిడ్డలందరూ దీవించి దేశాన్ని, ప్రపంచంలో ప్రతి ప్రజలను రక్షించి ఆశీర్వదించి మీ రక్షణ నడిపి బలపరచమని యేసు పరిశుద్ధం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఇక్కడ చేరు మనకున్న సకల పరిశుద్ధులకి ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఎక్కువ దాన్ని కలుసుకుందాం. దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. ఆమేన్.